హలో ఆల్. వెల్కమ్ టు జీఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ బైండ్ షెల్ అండ్ రివర్స్ షెల్. ఇదే బైండ్ షెల్ అంటే ఏంటిది? రివర్స్ షెల్ అంటే ఏంటిది? ఒక రియల్ టైమ్‌లో బైండ్ షెల్ వాడతారా? రియల్ షెల్ వాడతారా? ఒక పెన్ టెస్టర్‌కి ఎందుకు బైండ్ షెల్ అండ్ రివర్స్ షెల్ అనేది ఇంపార్టెంటో మన యొక్క ఈ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుకుంటాం. దీంతో పాటు మనం కంప్లీట్ డెమో చూస్తాము. సో, అటాకర్ మెషిన్ యాస్ వెల్ యాస్ ఒక విక్టిమ్ మెషిన్‌ని తీసుకొని అటాకర్ ఎలా కాంప్రమైజ్ చేస్తాడు ఒక మెషిన్‌ని యూజింగ్ ద బైండ్ షెల్ అండ్ యువర్ షెల్ అనేదాన్ని మనం మాట్లాడుకుంటాం. సో, ఇన్ ద రియల్ టైమ్ అటాక్ ఎలా జరుగుతుంది? అంటే బేసికల్‌గా ఒక అటాక్ ఏ రకమైన అటాక్ అయినా ఆర్‌సీఈ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌లో ఖచ్చితంగా బైండ్ షెల్ అన్నా జరుగుతుంది, రివర్స్ షెల్ అన్నా జరుగుతుంది. ఒక పెన్ టెస్టర్‌కి ఖచ్చితంగా ఈ యొక్క 2 విషయాలు తెలుసుకోవాల్సింది. ఇవి తెలుసుకోకుండా ఒక పెన్ టెస్టర్ పెన్ టెస్టింగ్ చెయ్యలేడు. ఎందుకో నేను ఈ యొక్క వీడియోలో డిఫైన్ చేస్తాను. ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఒక పెన్ టెస్టర్‌కి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద గ్రిప్ ఉండాలి. లైక్ విండోస్ మీద ఉండాలి, లైనక్స్ మీద ఉండాలి, నెట్వర్క్ ఫండమెంటల్స్ మీద ఉండాలి. ఎందుకు మనకు అవి ఇంపార్టెంటో ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీ అవుతుంది. క్లారిటీ ఇస్తాను. సో, బేసికల్‌గా అండర్‌స్టాండింగ్ ద బైండ్ షెల్. బైండ్ షెల్ అంటే ఏంటిదంటే, సో, బేసికల్‌గా ఒక అటాకరు ఒక విక్టిమ్. ఒక అటాకర్ గనుక ఒక పేలోడ్ ఒక విక్టిమ్‌కి పంపించినప్పుడు లైక్ ఎ ఫిషింగ్ అటాక్, వాడు క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ అటాకరే విక్టిమ్‌కి కనెక్ట్ అయితాడు. మళ్ళీ చెప్తున్నాను. ఇది అటాకర్ మెషిన్. ఇది విక్టిమ్ మెషిన్. అటాకరే విక్టిమ్‌కి కనెక్ట్ అయితాడు. విక్టిమ్ ఎక్కడ ఉంటుంది? విక్టిమ్ అనేటోడు ఒక ఆర్గనైజేషన్ ఇన్‌సైడ్ నెట్వర్క్‌లో ఉంటాడు. వాటికి ఫైర్ వాల్స్ ఉంటాయి. నాట్ డివైజెస్ ఉంటాయి. ఆల్ పెరిమీటర్ డివైజెస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ ఐడీఎస్, ఐపీఎస్, వాఫ్, నెట్వర్క్ బేస్డ్ ఫైర్ వాల్, పాలో ఆల్టో ఎగ్జాంపుల్. సో, ఇవన్నీ వితిన్ ద నెట్వర్క్‌లో బేసికల్‌గా వాడు ఆఫీస్‌లో కూర్చొని ఉంటాడు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే బైండ్ షెల్‌లో అటాకరే విక్టిమ్‌కి కనెక్ట్ అయ్యి మిషన్ షెల్ తీసుకుంటాడు వాడు. దట్ ఈస్ కాల్డ్ బైండ్ షెల్. ఇక్కడ ఏం జరుగుతుంది? బేసికల్‌గా టార్గెట్ మెషిన్‌లో ఒక పోర్ట్ ఓపెన్ చేస్తారు. అది ఏ పోర్ట్ అయినా పర్లేదు. నేను ఎగ్జాంపుల్‌గా 4444 అన్న పోర్ట్‌ని తీసుకున్నాను. సో, తర్వాత ఏం చేస్తాడు? ఓకే. మనకు విండోస్ అయిందనుకో cmd.exe అనేది ఒక కమాండ్. మనకు లైనక్స్‌లో వచ్చిందనుకో /bin/bash అనేది షెల్. సో, ఇందులో నేను ఇప్పుడు చూస్ చేసుకున్న మెషిన్ విండోస్ మెషిన్ కాబట్టి cmd.exe అనే ఒక ఎగ్జిక్యూషన్‌ని వాడుతున్నాను. అంటే వితిన్ ద మెషిన్‌లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే టెర్మినల్ ఓపెన్ చేస్తారో విండోస్‌లో అది cmd.exe అని అర్థం. సో, ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ అటాకరే ఆ విక్టిమ్‌కి కనెక్ట్ అయితాడు. సో, ఎలా కనెక్ట్ అయితారో మీకు చూపెడతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఒక విండోస్ 10 మెషిన్ ఇది. ఇదొచ్చేసి అటాకర్ మెషిన్. యూ కెన్ సీ ఖాళీ అనేది అటాకర్ మెషిన్. ఇదొచ్చేసి విండోస్ 10 మెషిన్ నేను లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. సో, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎన్‌సి అనేది వాడతాము. ఎన్‌సి ఈస్ కాల్డ్ నెట్ క్యాట్ అంటారు. నెట్ క్యాట్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ డోర్. సో, ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్ అని చెప్తారు చాలామంది. బేసికల్‌గా ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు పెన్ టెస్టింగ్‌లో ఎళ్ళినప్పుడు, మీరు ఓఎస్‌సిపి చేసిన హ్యాక్ ద బాక్స్ ఇలాంటి మిషన్ చేసినప్పుడు కూడా, రియల్ టైమ్‌లో పెన్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా ఎన్‌సి అనే టూల్‌ని చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇది మోస్ట్ డేంజరస్ టూల్ అని కూడా అంటారు. ఎవరు? సాక్ వాళ్ళు. ఎందుకంటే ఇది చాలా రకాల ఫంక్షనాలిటీస్ చేస్తాయి. ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, పోర్ట్ లిజనింగ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే netcat.exe అనేది టూలు L ఫర్ లిజనింగ్, V ఫర్ వర్బోస్ అండ్ P ఫర్ పోర్ట్. వర్బోస్ అంటే జస్ట్ మీకు ఏదన్నా ఉంటే ఫ్రంట్ ఎండ్‌కి వచ్చి చూపెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వర్బోస్. L ఫర్ లిజనింగ్. దేన్ని లిజన్ చేయాలి? ఏ పోర్ట్‌ని లిజన్ చేయాలంటే ఇక్కడ నేను చెప్తున్నాను. 4444 అనే పోర్ట్‌ని లిజన్ చేయమని చెప్తున్నాను. -E మీన్స్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తున్నాను. ఏంటిది? ఇక్కడ వచ్చేసి cmd.exe అనే ఫైల్‌ని బేసికల్‌గా ఎగ్జిక్యూషన్ చేయమని చెప్తున్నాను. ఇది ఒక్కసారి లిజనింగ్ పోర్ట్‌లో ఉన్నాక ఇదొచ్చేసి ఎన్‌సి నెట్‌క్యాట్ -V ఫర్ వర్బోస్, N ఫర్ నో DNS. ఓకే. ఇదొచ్చేసి 192.168.0.106 అనేది బేసికల్‌గా విండోస్ 10 మెషిన్ యొక్క ఐపీ అడ్రెస్.
ఇందులో పోర్ట్ నెంబర్ ఏది ఓపెన్ చేశాను, ఇక్కడ చూసినట్టయితే నెట్ క్యాట్ లిజనింగ్ ఆన్ 444 అనే పోర్ట్ మీద ఉంటుంది. ఏ పర్టిక్యులర్ ఐపీకి ఉంది, ఎంటైర్ నెట్వర్క్లో ఉంది ఇది. చూసారా? సో మనం ఈ యొక్క మిషన్ మనం ఎగ్జిక్యూషన్ చేద్దాము. ఇది వచ్చి నా ఖాళీ లైనక్స్ మిషన్. ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క ఐపీ అడ్రస్ అనేది 109. ఓకే, ఇది మనం నెక్స్ట్ వచ్చే మిషన్ విండోస్ 10 మిషన్. ఇక్కడ విండోస్ 10 మిషన్ వచ్చేసే వరకు 106. ఓకే, ఇది వచ్చేసి విండోస్ 10 మిషన్. లెట్స్ ఎగ్జిక్యూటింగ్ ద కమాండ్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెట్ క్యాట్, ఆఫ్ కోర్స్ నెట్ క్యాట్ అనే టూల్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ మీద టూల్ అనే సెక్షన్లో పెట్టాను. ఇక్కడ చూడండి ఇక్కడ. సో తర్వాత ఏం చెప్పాను, ఐఫన్ ఈజ్ కాల్డ్ ఆప్షన్. ఏ ఆప్షన్ యూజ్ చేయమంటాను, ఎల్విపి అంటే ఏంటిది, 4444. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద పోర్ట్. -e cmd.exe. సింపుల్గా నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి అది లిజన్ అవుతుంది, లిజనింగ్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది టార్గెట్ మిషన్ కదండి. సో ఇందులో ఇది మన ఖాళీ లైనక్స్ మిషన్. ఓ సారీ, ఇక్కడ మనకు 4 పోర్ట్లు పడ్డాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు విండోస్ మిషన్ యొక్క ఐపీ ఐఎంఐ. సో దిస్ ఈస్ కాల్డ్ రాజేష్. ఇక మీరు ఐపీ కాన్ఫిగ్ చెక్ చేసినట్టే ఇప్పుడే మీకు ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు మీకు లైనక్స్ యొక్క విండోస్ యొక్క కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. సో విండోస్ యొక్క కమాండ్ ప్రాంప్ట్ వచ్చినాక మీకు విండోస్ బేసిక్స్ కనుక తెలియకపోయినప్పుడు విండోస్ని ఎలా కమాండ్ ప్రాంప్ట్ని ఎలాంటి ఎగ్జిక్యూషన్ ఎలాంటి ఫైల్స్ మీరు చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కాపీ చేయాలి, ఎలా రిజిస్ట్రీ మోడిఫికేషన్ చేయాలి, ఎలా ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఇవన్నీ తెలియనప్పుడు షెడ్యూల్ టాస్క్లు ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఇలాంటి చేయడం ఇప్పుడు బేసికల్గా మీరు పెన్ టెస్టింగ్ అనేది అక్కడికి అయిపోతుంది. అందుకే పెన్ టెస్టర్కి వెరీ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మన రివర్స్ షెల్ గురించి మాట్లాడదాము. రివర్స్ షెల్ అంటే బేసికల్గా ఏంటిదంటే, సో బైండ్ షెల్ అనేది 99% వరకు ఒక అటాక్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఫైర్ వాల్ ఉంటుంది, నాట్ డివైజెస్ ఉంటాయి, ఐడిఎస్ ఐపీఎస్ అలాంటి డివైజెస్ అన్ని మిమ్మల్ని బ్లాక్ చేస్తాయి. ఎందుకంటే అన్నెసెసరీ పోర్ట్ వస్తుంది కాబట్టి. 4444 అనే పోర్ట్ బేసికల్గా ఎక్స్టర్నల్ నెట్వర్క్ ఇంటర్నల్ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఫైర్ వాల్ అనేది బ్లాక్ చేస్తుంది ఆ పోర్ట్. సో ఇక్కడ రివర్స్ షెల్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని ఎందుకు చెప్తారంటే, మోస్ట్ ఆఫ్ ద ఫిషింగ్ అటాక్స్ ఎగ్జిక్యూటెడ్ బై రివర్స్ షెల్. మీరు ఇమాజిన్ చేసుకొని ఒక యూజర్ అనేవాడు ఒక ఆర్గనైజేషన్ లోపల ఇంటర్నల్ నెట్వర్క్లో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాడు, వాడు ఏదో ఫిషింగ్ మెయిల్ వచ్చింది, వాడు క్లిక్ చేశాడు. క్లిక్ చేసినాక బ్యాక్గ్రౌండ్ ఏమవుతుందంటే ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తుంది, ఎలా షెల్ బయటికి వెళ్తుందో మనం ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ షెల్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే అటాకర్ జస్ట్ లిజనింగ్లో ఉంటాడు, బేసికల్గా విక్టిమే పోయి అటాకర్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకు సక్సెస్ఫుల్ అటాక్ అవుతుందంటే బేసికల్గా 99% ఆఫ్ ద ఫైర్ వాల్స్ అనేది ఇంటర్నల్ ట్రాఫిక్ని బాగా మౌంటింగ్ చేస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్. మీకు ఇక్కడ ఫైర్ వాల్ గురించి తెలియాలి, ఫైర్ వాల్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో తెలియాలి, నాట్ అంటే ఏంటిది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటెడ్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సక్సెస్ఫుల్గా ఎంత అవుతుందంటే బేసికల్గా ఇది అటాకర్ మిషన్కి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మిషన్ డైరెక్ట్ అటాకర్ మిషన్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ సార్ కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటాయి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు ఇక్కడ ఏం చేస్తామంటే రివర్స్ షెల్లో బేసికల్గా అటాకర్ ఐపీ, దిస్ ఈస్ కాల్ యూ కెన్ సీ మనం నెట్ క్యాట్ని వాడాము. ఇక్కడ నెట్ క్యాట్ 192.168.0.109 అనేది అటాకర్ మిషన్. అందులో 5555 అని ఒక పోర్టు ఓపెన్ చేసి బేసికల్గా ఏంటిది -e ఫర్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, నెట్ క్యాట్లో బేసికల్గా వాడు ఒక లిజనింగ్ చేస్తున్నాడు అంతే, లిజనింగ్ చేస్తున్నాడు. ఎలా షెల్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందో మీకు చూపెడతాను చూడండి. సో ఐఎమ్ స్టాపింగ్ దిస్ వన్. ఇక్కడికి స్టాప్ అవుతూనే ఇక్కడ మీరు చూడండి బేసికల్గా ఏమవుతుందో. సో నేను క్లియర్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అంటే బేసికల్గా నెట్ క్యాట్ -LVP పోర్ట్ నెంబర్ 5555 అనే పోర్ట్ మీద మనం లిజనింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది లిజనింగ్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాము.
ఇక్కడికి వెళ్ళేసి ఈ ఒక్కదాన్ని కొద్దిగా పెద్దగా చేసుకొని మీరు ఇక్కడ మౌంటింగ్ చేయండి. ఇది ఎలా కనెక్ట్ అవుతుందో మీరు చూడండి. నెట్ క్యాట్ తర్వాత ఏం చెప్పాను? అటాకర్ ఐపీ 192.168.0.109. ఓకే. అటాకర్ ఐపీ. ఆఫ్టర్ దట్ పోర్ట్ నెంబర్ 555 5555 నెంబర్లో మనం కనెక్ట్ అవుతున్నాం. -e ఇలాంటి ఒకవేళ దీనికి కనెక్ట్ అయినాక వానికి ఏం కావాలి అంటే cmd.txt అనేది కావాలి. సో ఒకసారి కమెంట్ చూసుకోండి. నెట్ క్యాట్ అనేది టూలు, అది అటాకర్ ఐపీ అడ్రస్. ఆఫ్టర్ దట్ 5555 అనేది పోర్టు, -e ఫర్ ఎగ్జిక్యూటబుల్, ఎలాంటి కమాండ్ రావాలని ఎంటర్. మీరు చూడండి, షెల్ వచ్చింది ఇక్కడ, చూసారా? దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ షెల్. ఎందుకు 95% మనకు రివర్స్ షెల్లే ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ బాయిండ్ షెల్. విక్టిమ్ లిజనింగ్ లో ఉంటుంది, అటాకర్ కనెక్ట్ అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, అటాకర్ డైరెక్ట్ కనెక్ట్ అవుతారు, విక్టిమ్ లిజనింగ్ లో ఉంటుంది. బేసికల్ గా విక్టిమే తీసుకుపోయి అటాకర్ మిషన్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫైర్ వాల్ బేసికల్ గా ఆపదు. ఫైర్ వాల్ అనేది బై డిఫాల్ట్ గా ఆపుతుంది. ఇక్కడ ఏమో ఆపలేదు, ఎందుకంటే విత్ ఇన్ ద ఇంటర్నల్ నెట్వర్క్ నుండి ఎక్స్టర్నల్ నెట్వర్క్ పోతుంది, ఎక్స్టర్నల్ నెట్వర్క్ నుండి ఇంటర్నల్ నెట్వర్క్ రావట్లేదు. నాట్ ట్రాన్స్లేషన్ కాదు ఇక్కడ. ఆఫ్ కోర్స్ మీరు ఇంటర్నల్గా ఎప్పుడైనా google.com అని కొడితే మీ ఇంటర్నల్ డిఎన్ఎస్ సర్వర్ 192.168 అనే ఐపీకి ఇంటర్నెట్ రాదు. బేసికల్గా అది పబ్లిక్ ఐపీ అడ్రస్కి కన్వర్ట్ అయ్యి తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్ ఐపీకి మ్యాప్ అయ్యి మీకు ఇంటర్నెట్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అంటారు. ఈ రివర్స్ షెల్లో ఏమవుతుందంటే నాట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. డిటెక్షన్ వచ్చేసి సాఫ్ట్ టీమ్కి, సెక్యూరిటీ ఆపరేషన్ టీమ్కి బేసిక్గా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు. రివర్స్ షెల్ వచ్చేసి వెరీ హార్డ్. రియల్ వరల్డ్ సినారియోస్లో ఏది ఉపయోగపడుతుందంటే బైండ్ షెల్ అనేది వెరీ రేర్. ఐ కెన్ గివ్ ద 2% 100 out of 100. రివర్స్ షెల్ వచ్చేసి 98% వరకు వస్తుంది. సో ఈ యొక్క సినారియోలో మనం తెలుసుకున్న ఏదేంటిది మీకు ఇప్పుడు అర్థమైందండి. బైండ్ షెల్ అంటే ఏంటిది, రివర్స్ షెల్ అంటే ఏంటిది, ఎవరు కనెక్ట్ అవుతారు. బైండ్ షెల్ అయింది అనుకో బేసికల్గా అటాకరే విక్టిమ్కి కనెక్ట్ అవుతారు. రివర్స్ షెల్ అయితే విక్టిమే డైరెక్ట్ అటాకర్కి కనెక్ట్ అవుతారు. ఏది పవర్ఫుల్ అంటే రివర్స్ షెల్ అనేది పవర్ఫుల్. ఈ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ మీకు తెలియకుండా పెన్ టెస్టింగ్ చేయలేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ lesson. Okay, thank you very much for listening.